వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. గత 5 సంవత్సరాల పాలనలో మనందరికీ తెలిసింది ఎన్ని అక్రమాలు జరిగినాయో, ఎంత అవినీతి జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. కానీ చిన్న పిల్లలకు అందించే బుక్స్ దగ్గర నుంచి బ్యాగ్స్, వాళ్ళకి ఏమేమి ఇచ్చారో వాళ్ళకి అందించే వాటన్నిటిలో కూడా అక్రమాలు జరిగినాయి అయితే తెలుస్తుంది. అంటే 150 కోట్ల వరకు బొత్స సత్యనారాయణ అందులో అక్రమాలు చేశారని అయితే తెలుస్తుంది. ఆయనకు ఒక 5% కమిషన్ ఉంది అని కూడా తెలుస్తుంది. అసలు దాని కథ కమిషన్ ఏంటంటే అమ్మా, విద్యా కానుక ఏంది, విద్యా కానుక అనే ఒక ముసుగు తగిలించుకొని పేద పిల్లలు చదువుకునేటటువంటి ఈ పేద ముఖ్యమంత్రి నేను పేదల పక్షందారి, నేను పెత్తందారిని కాదు అనే తాడేపల్లి కొంపలో కొనుక్కున్న ముఖ్యమంత్రి ఎంత దారుణం అంటే తల్లి, కేవలం 3 సంవత్సరాలే చెప్తున్నా. నేను నా దగ్గర ఉన్న డేటాపై చెప్తున్నాను, ఉత్తి గాలి మాటలు చెప్పడు, డేటాతో చెప్తుండా. బొత్స సత్యనారాయణ ఈ చదువురాని నత్తి సత్యనారాయణ 150 కోట్లు ఎవరు సొమ్ములు తిన్నావురా నువ్వు మంత్రివా, దేశానికి పట్టిన కంత్రివిరా, నువ్వు గజి దొంగలాగా తయారైనవి ఎందుకురా నువ్వు? సింపుల్ చెప్తాను, బొత్స సత్యనారాయణ నీకే చెప్తుండా. నేను చెప్పినా కదా ఒక ఎపిసోడు, నువ్వు పెద్ద మనిషివారా నువ్వు? ఇంత సొమ్మురా పేద పిల్లలు చదువుకున్న పుస్తకాల్లో, బ్యాగుల్లో, షూల్లో, నోటు పుస్తకాల్లో కొట్టేసిన డబ్బమ్మా ఇది. టెండర్ లేకుండా సీఎం పేషీలో ఒక పెద్ద మనిషి కూర్చొని ఈయన మంత్రిగా ఉంటూ విద్యాశాఖ పాఠశాల కార్యదర్శి వీళ్ళందరూ కలిసి ఒక పిల్లోళ్ళ స్కూళ్ళల్లోని ఇంత కొట్టేసిందంటే బొత్స సత్యనారాయణ విద్యా కానుకల్లోని ఇంకా మిగతా రంగుల మీద ఎంత మింగుంటాడో. అందువల్ల నేను చెప్తానమ్మా, విద్యార్థులు 2021-22 నాటికి ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య 44,29,569 మంది ఉన్నారు. కొన్న కిట్లు ఎన్ని? 45,71,151 కిట్లు కొన్నారు. అంటే విద్యార్థుల సంఖ్య కాడికి అధికంగా కిట్లు కొన్నారు. అదనం ఎంత అనుకుంటున్నావు? 141,482 అదనం. ఓకే, కొన్నారు అనుకున్నాం, సర్ప్లస్, సంతోషం, కొంటలో తప్పులేదమ్మా. అయ్యేమన్నా క్వాలిటీ కొనరా? 3 నెలలకు చినిగిపోయే బ్యాగులు కొనరు. తర్వాత 22-23 ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరంకి వచ్చేసరికి పిల్లోళ్ళ సంఖ్య తగ్గిపోయిందమ్మా. ఓకే, నేను ఇంగ్లీష్ మీడియం చేసిన, నేను బాగా పెరిగితే పిల్లల సంఖ్య ఎందుకు తగ్గిందమ్మా? 40,66,520 మంది విద్యార్థులు మాత్రమే ఉంటే, అంటే దగ్గర 4 లక్షలు తగ్గిపోయారు. వీళ్ళు కొన్న కిట్ల సంఖ్య ఎంతో తెలుసా? 45,14,687. అంటే అంతకుముందు సంవత్సరం తగ్గిన కిట్లు ఉన్నాయి కదమ్మా, మిగిలిన కిట్లు ఉన్నాయి కదా, 141,482 కిట్లు ఉన్నాయి కదా. అంటే వీళ్ళు ఏం చేశారంటే, పిల్లోళ్ళేమో 40,66,520 మంది ఉంటే 45,14,687 కిట్లు కొన్నారు. ఎవరే నువ్వు మనిషివారా బొత్స సత్యనారాయణ? చర్వా చెప్తాను. ఈ రమ్మ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే విద్యార్థుల సంఖ్య 36,54,539 మంది. మళ్ళీ 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. తర్వాత అప్పుడు కొన్న కిట్ల సంఖ్య ఎంతో చెప్పనా? 39,96,064. మళ్ళీ 3,41,525. అంటే టోటల్గా విద్యార్థుల సంఖ్య 3 సంవత్సరాలకి 1,21,50,636 మంది విద్యార్థులు. అందరూ అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా, బొత్స సత్యనారాయణ దోపిడీ. నేను చెప్పే ఈ లెక్కలో తప్పు అయితే వచ్చి ఖండించమని బొత్స సత్యనారాయణకి జీలో దమ్ము ఉంటే. 3 సంవత్సరాలు చెప్పా, 21-22 ఫైనాన్షియల్ ఇయరు, 22-23 ఫైనాన్షియల్ ఇయరు, 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో పాఠశాల విద్యాశాఖలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 1,21,50,636 మంది. కొన్న కిట్ల సంఖ్య 1,30,81,802. అంటే ఓవరాల్గా ఈ 3 సంవత్సరాల్లో
9,31,166 కిట్లు అధికంగా కొన్నారు తల్లి. ఉమ్. అంటే ఒక్కొక్క కిట్టు ఖరీదు ఎంతో తెలుసా? యావరేజ్ ధర చెప్తుంటా 1,600 రూపాయలు వేసుకోండి ఓకే. యావరేజ్ ధర. అంటే 9,31,166 కిట్లు ఇంటూ 1,600 వేసుకో. 16తో మల్టిప్లికేషన్ చేసుకుంటే 149 కోట్లు అక్షరాల ప్రజాధనాన్ని నాకేసిర్ర తల్లి. అది కూడా మీరు యావరేజ్ గా 1600 వేస్తే యావరేజ్ 1,600. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఏదైనా 100 కోట్ల పైన టెండర్ ఉంటే న్యాయ సమీక్ష జరిపిన తర్వాత టెండర్ పిలవాలా. టెండర్లు పిలవకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, జోనల్ వైజ్ విభజించేసి టెండర్కి పోతే ఇబ్బంది అయితే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఈ ఓవరాల్గా 100 కోట్లు దాటిన ఏ టెండర్ అయినా జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలన్న నిబంధన ఉంది. ఆ నిబంధన తుంగలో దొక్కి విద్యా కానుక టెండర్లని జోనల్ వారీగా విభజించి జ్యుడిషియల్ ప్రివ్యూ లేకుండా చేశాడు. ఈ విధంగా ఈ శాఖలో ఎంత కొట్టేసిండో, పిల్లోళ్ళు చదువుకునే బ్యాగులు, పుస్తకాలు, షూలు కూడా వదలవా బొత్స సత్యనారాయణ. భూములెట్టా మంత్రిగా ఉండి కొట్టేస్తే పిల్లోళ్ళు ఏం పాపం చేశారా? 150 కోట్ల రూపాయలు ఎవరెవరు పంచుకున్నారు? బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి, ఘన చరిత్ర గల ఏడ మర్యా బొత్స సత్యనారాయణ పెద్ద పెద్ద చదువులు చదివా. బొత్స సత్యనారాయణ నువ్వే వద్దు, గణపతి శ్లోకం చెప్పు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆ శ్లోకం వచ్చా? ఇటువంటి దరిద్రులు మంత్రులుగా అయితే ఎట్టే ఉంటుంది. మాలాంటి వాడు మాట్లాడితే మళ్ళీ కుల ప్రస్తావన తేవటం. దీనికి సంబంధం ఏందమ్మా? ఈ దోపిడీ మీద చంద్రబాబు నాయుడు గారు మీకు దండం. ఖచ్చితంగా దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి, వీడి మీద కేసు రిజిస్టర్ చేయండి, ఎత్తి సెంటర్ జైల్లేండి. ఏ నేరం చేయకుండా నిన్ను జైల్లో పెట్టిండు ఇదే మంత్రి. కాబట్టి ఈ కంత్రి నా కొడుకును మాత్రం వదలొద్దు. ఈ బొత్స సత్యనారాయణ కానీ ఇమ్మీడియట్లుగా ఎంక్వైరీ చేయించి ఈ బొత్స సత్యనారాయణని పిల్లోళ్ళ పుస్తకాలు, బ్యాగుల్లో డబ్బులు ఖర్చు నువ్వు బాగుపడతావు అంటారా? నువ్వేం బాగానే ఉండవు తిట్టంగానే. కానీ ఈయన వదలబాకు చంద్రబాబు నాయుడు గారు, నీకు చెప్తుండా, నా చేతులకు జోడించి వస్తుండా. వీడి మీద వెంటనే సిబిసిఐడి కేసు బుక్ చేయాలా, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఈ కథా కమిషన్ మొత్తం బయటికి లాగి వాడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టండి. అందువల్ల ఆలోచన చేసుకోండి ఏమి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని చేసిన లంగా లఫింగ్ లుచ్చింగ్ పనులన్నీ ఇయ్యేనమ్మా. ఈ శాఖలోని ఇంత దోపిడీ చేసినంటే ఇంకా వరుసగా చెప్తా బొత్స సత్యనారాయణ బాగోతాలు. నేను సీనియర్ మంత్రి కాదు, దోపిడీలో సీనియర్ గజ దొంగ బొత్స సత్యనారాయణ మాత్రం చెప్పగలను.